ఆయన ఈ అడివాసాల ప్రాంతంలో దైవ సేవ చేసే పైగా నిలబెట్టుకొని ఈ 10వ నెలలో మొదటి రోజు ఉపవాస పూజలు ఏర్పాటు చేసే పెట్టి ఉన్న నీ బిడ్డలు నీ సన్నిధిలో ఉన్నారు. అవసరమైన మాటలు నా నోటి నుంచండి. నీ సేవ చోటును బదులు గురించి మాట్లాడమని యేసు పరిశుద్ధ నామాన్ని వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. చాలా మంచిది. సమయం చాలా అమూల్యమైనది. ముఖ్యంగా నన్ను ఈ ప్రాంతానికి నడిపించిన దేవాది దేవుడికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ ప్రాంతానికి పిలిచి ఆహ్వానించిన దైవ సేవ చేసే పై గారికి వారి కుటుంబ సభ్యులకి నా ప్రత్యేకమైన వందనాలు, నడిపిస్తున్న కన్వీనర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు, నా తోడు దైవదాసులకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అందరికంటే ముఖ్యంగా మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఎందుకంటే ఓపిక మీది కాబట్టి మీ నాడి వాడి వేడిని బట్టి మరి వాక్యం ఉంటుంది కనుక బైబిల్ గ్రంథాన్ని మనం గమనించిన వారినైతే దైవ సేవకులు నాకంటే ముందు ఉపవాసముల గురించిన మాటలు తెలియజేశారు. నిజమే గొప్పలు దైవజనులు ఉపవాసము వలన ఉపయోగం ఉండును అన్నారు. ఏమంటుందంటావా? ఉపవాసము వలన ఉపయోగం ఉంటుంది. 2 విషయాల్లో ఉపయోగం ఏంటి అంటే, ఒకటి శరీర సంబంధంగా మనం కడుపు మార్చుకోవడం వల్ల మనలో ఉన్న కొలెస్ట్రాల్, చెడ్డ కొవ్వు అవన్నీ కూడా ఏమవుతాయంటే కరుగుతాయంట. అసిడిటీకి ఈ ప్రకారం అన్ని కరిగి చేయలేని పనులు చేసుకోవడానికి సులువు అనేది ఏర్పడుతుంది. ఇక రెండోది ఏంటి అంటే, ఉపవాసం ఉండడం వలన దేవుని సన్నిధిలో మనం చేయబడిన ప్రతి మనపూర్వక ప్రార్థనలు దేవుడు ఆలకించి మనల్ని జ్ఞాపకం చేసుకొని మన ప్రార్థనలకు జవాబిచ్చేవారు ఉన్నారు. ఈ మాట చెబుతూ ఉంటే నాకు ఒక విషయం గుర్తు వస్తుంది. ఏంటి ఆ విషయం అంటే, మా అమ్మగారు ఒకసారి మా ఇంటి దగ్గర, అమ్మగారి ఇంటి దగ్గర కూర్చొని, నేను సేవ కొత్తలో శుక్రవారం ఆ రోజు ఆవిడని అడిగాం, మా అమ్మగారు మధ్యాహ్నం అయింది కదా భోజనం చేశారా అంటే, మనవరా ఈరోజు నేను ఉపవాసం అని అన్నాడు. నేను వెంటనే ఉండబట్టిన ఒక మాట అడిగా, ఏంటి ఆ మాట అంటే, ఇక్కడ ఎందుకు ఉన్నావు అలాగైతే అని. అదేంటి మావాడు అలాగన్నామంటే, మరి ఉపవాసం అంటే అర్థం ఏంటి? కేవలం తిండి మానేయడమే కాదు. ఉపవాసము అనగా మరొక నివాసము అని అర్థం, మరొక అవకాశము అని అర్థం. దేనికి అవకాశం అంటే, ఉదయం ప్రార్థన చేసుకుంటాం మనం లేవగానే 3 కాడి నుంచి 6 లోపు, కుదిరితే మధ్యాహ్నమో లేదో సాయంత్రమో ప్రార్థన చేసుకుంటాం. మరి ఉపవాసం చేయడం వల్ల ఏంటి ఉపయోగము అని అంటే, దేవుడితో మళ్ళీ ఇంకో సమయాన్ని కేటాయించుకొని ఉపవాసం ఉండి దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి. అలాంటి ఉపవాసం ఉండి ప్రార్థన చేయకపోతే అది ఉపవాసమే కాదు. ఒకవేళ దాన్ని ఉండడం వల్ల శరీర సంబంధమైన ఏమైనా నీకు ఉపయోగం ఉంటుందేమో కానీ ఆత్మ సంబంధంగా నీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. కాబట్టి ఉపవాసం ఉన్న వాళ్ళకి నా మనపూర్వక విజ్ఞాపన ఏంటి అంటే, ఉపవాసం అనగా దేవుడితో సహవాసము. కాబట్టి ఉపవాసం ఉంటే దేవుడితో గడపండి, లేదంటే శుభ్రంగా తిని హాయిగా ఉండడం తప్పులేదు, ఏమాత్రం లేదు. అలాంటి దేవుడితో గడపలేని ఉపవాసము వ్యర్థము నా దృష్టిలో కాదు, బైబిల్ దృష్టిలో. కాబట్టి ఆలోచన చేయండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆలోచన చేయండి, చాలా మంది ఉపవాసం ఉంటున్నారు కానీ ఎక్కడ చూసినా పెరుగుతూ ఉంటున్నారు. ఏంటి అని అంటే, ఉపవాసం ఉంటే దేవుడితో సహవాసం ఉండాల్సిందే, అలా లేదు ఉపవాసం మరొకసారి వ్యర్థమని చెప్తున్నాం. ఒకసారి దానియేలు గ్రంథంలో ఒక మాట రాయబడింది. దానియేలు గారు ఉపవాసం ఉండి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ తన పాపాలు, తన వారి పాపాలు, తన జనాంగ పాపాలు ఒప్పుకుంటే దేవుడు ఒక ఉపయోగకరమైన బహుమానం ఇచ్చాడంట. చూడండి ఆ మాట. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనం కానించి మీరు చదువుకోండి, కానీ టైం లేదు కాబట్టి 22వ వచనం నేను చదువుతున్నాను. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లను, దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చేతిని. చాలండి, దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమో గ్రహింపు దాని కింద రాశాడు. నిజమే, ఈ రోజు ఒక మాట చెప్పాలి. నీవు సమస్తమును గ్రహించుచున్నావా? నీ గృహములో, నీ శరీరములో, నీ యొక్క కుటుంబ జీవితంలో సాతానుడు వేస్తున్న
దాడుల గురించిన, ప్రభావిత గురించిన ఆలోచనలు ఎప్పుడైనా కలుగున్నావా? గ్రహింపు ప్రతి వ్యక్తికి కావాలి. దేవుడి దగ్గర నుంచి మనం ఒక శక్తిని పొందుకోవాలి. అదేంటంటే గ్రహింపు శక్తి. ఏమంటే ఈరోజు మనం కూడా నీకేంటి ఆలోచన లేదా, లేదా నీకు తెలివి లేదా ఏంట్రా అంటామంట. ఒకసారి మీ అందరికి తెలిసిన మాటలే ఒకసారి అలా టచ్ చేసి వెళ్ళిపోతాను. కోడిని ఎక్కడ పట్టుకోవాలి అసలు బ్రతకాలంటే? మరి బాతులు ఎక్కడ పెట్టుకోవాలి? నేను కోడిని తలకాయ పట్టుకొని ఎలా తీసి బాతులు పట్ట దగ్గర పట్టుకుంటే ఏమైంది చెప్పండి? చచ్చిపోతా. ఎందుకు చచ్చిపోతే? ఏది ఎక్కడ పట్టుకోవాలి? కొంచెం ఏముండాలి చెప్పండి? గ్రహింపు ఉండాలి, ఆలోచన ఉండాలి, తెలివి ఉండాలి. కాబట్టి అలాగే సాతానుతో మనం పోరాడుతున్నది మనుషులతో కాదని ఎవరితోనంట? దేవునితో పోరాడుతున్నా. సాతాను అంధకార శక్తులతో, చీకటి శక్తులతో ఎపిసి 6:10 రాయబడింది. అంధకార శక్తులతో మనం పోరాడుతున్నాం. వాడి శక్తులను మనం ఆయక తెలివి లేకుండా మనం ఏమి ఉండవాళ్ళము కాదు. అడిగిన భక్తులు అంటాడు, సాతాను తంత్రములను మనం ఏమి ఎరగని వారేమీ కాదు, మనం అన్ని ఎరిగిన వారమనే ఉండాలంట. గ్రహించే శక్తి ఉండాలి. ఒకసారి అంట ఒక మహామంత్రి, ఆయన నసుంపుకుడు, అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన ఐథోపియా రాయి యొక్క కన్నికల యొక్క ధనాగారం మీద అధిపతి ఉన్నాడు. అతడు ఆ ప్రాంతం నుండి యెరూషలేము దేవాలయాన్ని చూడడానికి వచ్చి, దేవాలయాన్ని చూసి ఆరాధించి దేవుణ్ణి తిరిగి తన ఇంటికి వెళ్తూ ఒక పుస్తకాన్ని కొనుక్కున్నాడంట. దాని పేరు యెషయా గ్రంథం అని బైబిలే చెబుతుంది. అతడు ఆ రథంలో కూర్చొని ఆ యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉంటే, బొచ్చు కత్తిరించి వాడు ఎదుట గొర్రె పిల్లకు మౌనంగా ఉండినట్లు ఆయన మౌని అయి ఉన్నాడు అనే మాట అతడు చదువుతూ ఉన్నాడు. ఈలోపు పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పును దర్శించి సమరయ పట్టణంలో నుండి నువ్వు వెళ్ళి ఆ నసుంపుకుడికి తటాసించమని చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి చేత అతను రథముతో సమానముగా పరిగెత్తి యెషయా గ్రంథాన్ని చదువుతున్న నసుంపుకున్న మాట అడిగాడు. ఏంటా మాట? చదవండి. అపోస్తలుల కార్యము. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని అతడు ప్రవక్త యెషయా గ్రంథం చదువుచున్నగా విని, నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా? నిజమే. బైబిల్ను గ్రహిస్తున్నావా? నీ భక్తులను గ్రహిస్తున్నావా? నీ శక్తులను గ్రహిస్తున్నావా? ఆలోచన చేయండి ప్రియులారా. మనము దేవుడి మీద అపారమైన భక్తిని సంపాదించుకుంటున్నామే కానీ గ్రహింపు లేని వారమై ఉన్నాం. ఏమండి, ఒక కుక్క వస్తుంది, ఆ కుక్కను తరపడానికి చేతిలో ఒక కర్ర ఉండి కూడా దాన్ని ఉపయోగించడం రాకపోతే దాని కాటుకు మనం బలైపోతాం. దేవుని వాక్యాన్ని చదువుతున్నాం, దేవుని సన్నిధి కోటాలకి వెళ్తున్నాం, ఉపవాసం అంటున్నావు, ప్రార్థనలు అంటున్నావు, కానీ నీకు గ్రహింపు శక్తి లేకపోతే సాతాను వచ్చినప్పుడు ఏమి వాడాలో, ఏమి మాట్లాడాలో, ఎలా నడవాలో, ఎలా నడవడికలు కలిగి ఉండాలో కనుక గ్రహింపు శక్తి లేకపోతే నీవేమైపోతావంటే నష్టపోతావు. బైబిల్ గ్రంథంలో ప్రియులారా 3 గ్రహించాలి ప్రతి ఒక్క క్రైస్తవుడు ఆత్మ సంబంధం కలిగిన వాడు. మొట్టమొదటి ఏం గ్రహించాలి అంటే దేవుణ్ణి గ్రహించాలి. చెప్పండమ్మా, ఎవరిని గ్రహించాలి? దేవుడి గురించి నీకేం తెలుసు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అంతేనా? దేవుడి గురించి నీకేం తెలుసు? ఆయన ఆపదముక్కుల వాడు, మోకరిస్తే కోరికలు. నీకేదో సరదాగా చెప్తే మీరు కూడా దాన్ని ఎంత సరదాగా తీసుకుంటే అంటే ఈరోజు చాలా మంది దేవుడిని ఎలాగ ఫీల్ అవుతున్నారంటే ఆపదముక్కుల వాడిగానే ఫీల్ అవుతున్నాడు. బైబిల్ గ్రంథంలో, ఎందుకంటే సమయం లేదు, నేను 1 గంటగా ముగించాను. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 23వ వచనం మన అందరికీ బాగా తెలుసు. ఇశ్రాయేలీయులు ఒక సాటుకు వచ్చిన తర్వాత ఎవరికీ ఆకలేస్తుంది, కానీ వీరికేంటో మాంసం మీదకి వెళ్ళిపోయిందంట మనసు. ఎప్పుడూ లేని రోజు దేవుడు చక్కగా మంచు కురిపించి దాని మీద మన్నా కురిపిస్తా ఉంటే, రోజు పోషించుకుంటా ఉంటే వీళ్ళేమన్నా తెలుసా? ఈ చవిచారం లేని మన్నా మాకు ఎందుకు? ఐగుప్తులో ఉన్నప్పుడు మాకు ఏం గుర్తొచ్చినాయి? కొండ దగ్గర బైబిల్ స్పష్టంగా చెప్తుంది, వీళ్ళకి ఒక అలవాటు ఉందంట. ఏంటయ్యా అంటే కొండ దగ్గర కూర్చొని మాంసం కూరలు, చేపల కూరలు, నీసు కూర తగిలితే చాలంట. బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఇంకా ఆ బుద్ధి కొంతమంది ఉండే ఉండదు, కొండల దగ్గర తడుచుకుంటూ ఉంటారు, ఉడికి కూడా నాలాగే దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఎంత ఇష్టమో. కాబట్టి ఆలోచించిన కొండల దగ్గర ఉడకకుండా తినేసేవాళ్ళంట, ఖాళీ అయిపోయేదంట. ఆ బుద్ధి ఉందంట ఇశ్రాయేలీయులకి.
కాబట్టి ఆలోచన చేయబడి మోషే మీద ఒక సొలిగి ఏంటి అంటే దేవుడు ఏం పెడుతున్నాడు మాకు? ఎప్పుడు చూసి సన్నిధానం లేని అన్నయ్యగా మన్నానేగా పెట్టేది. కాబట్టి మాకేం కావాలి? మాంసం కావాలి. మోషే వచ్చి ప్రభువా ఏంటి నాయన నేను ఈ లెవెల్ కాలేజ్ కన్నానా ఇలా పెట్టినా నా చూపులు డబ్బులు తీసి ఖర్చు పెడతాకి. దేవుడు అన్నాడు మోషే నువ్వు భయపడదు, నేను వీరికి నెలలు సరిపడా ఆహారం ఇస్తాను అంటే మళ్ళీ మోషే అంటాడు రోజు నేను గొర్రెలని మాంసాన్ని కొయ్యాలా, నేను ఏది చేపలు పట్టాలంటండి. ఎందుకయ్యా మోషే? బాహుబలము అబ్బా తక్కువైనదా? నా మాటలు ఎడలా, నా మాటలు నెరవేరునో లేదు ఇప్పుడు చూచెదవు. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ 3 విషయాలు కనబడుతున్నాయి. ఆలోచన చేయడం పిల్లలు. దేవుడు మోషేతో అంటున్నాడు, మోషే నువ్వు కూడా నా శక్తిని గ్రహించట్లేదు. ఏం గుర్తుపెట్టుకుంటానంటే దేవుళ్ళు ఏం గుర్తుపెట్టుకోవాలంటే మనం అందరము ఆయన శక్తిని గుర్తుపెట్టుకోవాలి. ఎదరసప్పుడు యెహోవా వారికి చేసిన విషయాలన్నీ వాళ్ళు మర్చిపోయారు. మోషే నువ్వు కూడా మర్చిపోయావా? యెహోవా బాహుబలాన్ని, యెహోవా శక్తిని ఈరోజు మర్చిపోతున్నారు. ఈరోజు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు దేవుడు ఏం చేశాడు, నీ కుటుంబంలో దేవుడు ఏం చేశాడు చాలా మంది మర్చిపోతున్నారు. దేవుడు ఏం చేశాడండి? కష్టాలు వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఒకప్పుడు ఏం చేశాడు మర్చిపోయావా? కీర్తన గ్రంథము 147వ కీర్తన, అలాగే 150 కీర్తన మీరు చదువుకోండి. అక్కడ ఏమో రాయబడుతుంది తెలుసా? యెహోవా నాకు పూర్వము చేసిన వాటిని నేను నా కష్టాలలో జ్ఞాపకం చేసుకుంటుని. ఏం గుర్తు చేసుకున్నాడంట? ఇప్పుడు కష్టాలు వచ్చినప్పుడు అంట, ఒకప్పుడు గొలియాతులు సంహరించేటప్పుడు నా దేవుడు నాకు ఎంత తోడే ఉన్నాడు. నా మామైన సౌలు నన్ను తరుముతున్నప్పుడు నేను అయిపోయేంద్ర భగవంతుడా అనుకునే సమయంలో నన్ను ఎలా కాపాడాడు, ఆకలేసినప్పుడు ఎలా పోషించాడు, గొర్రెవలే నాకు కాపరిగా ఎలా తోడున్నాడు, అవన్నీ నేను ఏం చేసుకుంటానంటే నెమరు వేసుకుంటున్నాను. ఈరోజు మన కష్టాలను చూస్తే కష్టాలుగా అనిపిస్తుంది. మన కష్టాలలో మన దేవుడు ఇంతకు ముందు చేసిన కార్యాలను చూసి ఈ కార్యం ఏముంది, ఆ రోజు చేసిన నా కార్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నీకు ఏం కలుగుతుందంటే దేవుడి శక్తిని జ్ఞాపకం చేసుకుంటే నీకు విశ్వాసం పెరుగుతుంది, ఇంకా దేవుడి మీద పట్టు పెరుగుతుంది. నా దేవుడు నాకు ఇన్ని గొప్ప కార్యాలు చేశాడు కాబట్టి ఆయన శక్తిని గ్రహించడం వల్ల, ఆయన శక్తిని జ్ఞాపకం చేసుకోవడం వల్ల మనకేం కలుగుతుందయ్యా అంటే విశ్వాసం కలుగుతుంది. ఇశ్రాయేలుకైనా మోషేకైనా ఆ మాత్రం జ్ఞానం లేదా? అయ్యో నా దేవుడు ఎంత సర్వశక్తివంతుడు, బండలు చీల్చి నీటినిచ్చిన దేవుడు, ఆహారం కోసం మన్నాను కురిపించిన దేవుడు, శత్రు సైన్యం వచ్చినప్పుడు సముద్రంలో పాయలు చేసి నడిపించిన దేవుడు, పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా తోడిన దేవుడే, అంత గొప్ప శక్తివంతుడు అప్రాది మాంసం ఇవ్వలేదా అని ఆలోచన వాళ్ళకి లేకుండా పోయింది. కాబట్టి ఒకటి గుర్తు పెట్టుకోండి, దేవుడి శక్తిని జ్ఞాపకం చేసుకుంటే మనకి విశ్వాసం వస్తుంది. ఇక రెండోది మనం చూసిన వారి మీద, అదే వారికి మనం చూసిన వారి మీద పిల్లల రెండవది దేవుని ప్రేమను గుర్తు చేసుకోవాలంట. ఏం గుర్తు చేసుకోవాలి? ఎవరండి అసలు మన్నా పెట్టవలసిన అవసరం దేవుడికి ఏముంది? వీళ్ళు కాపాడవలసిన అవసరం దేవుడికి ఏముంది? వీళ్ళు కాకపోతే ఇంకొకరు లేరా? వీళ్ళ తర్వాత ఇంకో జనం రాదని తలుచుకుంటే ఒకసారి మోషే దగ్గరికి వచ్చి అంటాడు, మోషే ఓడిపో ఉంటావా, ఒక్క దెబ్బకి రమని చంపేస్తానంటాడు. ఈయన పడతా ఉంటే దేవుడు ఎందుకు ఓర్చుకోవాలి? ఆయన నువ్వు నేను ఆయన స్వరూపంలో ఉన్నాం అనమాట. నా మూతే ఇంకోటి వద్దులే కానీ ఇది నాయ అనమాట. నువ్వంతా దేవుడి పోలిక. ఒక దైవజనుడు అన్నాడు, పురుషులు అంటే దేవుని పోలిక, స్త్రీలు అంటే భర్త పోలిక. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. అందరూ దేవుడి పోలికే, దేవునికి స్తోత్రం. భర్త ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుడి పోలికలో నుంచి రాలేదా? కాబట్టి దేవుడు పురుషులను దేవుడు తన పోలికలోనే ఏర్పాటు చేసుకున్నాడు. నేను ఎందుకు ఈ కాదని లేకపోతున్నాడు తెలుసా? నువ్వు ఆయన పోలికలో ఉన్నావు, నువ్వు నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి నేను ప్రేమిస్తున్నాడు. నువ్వు మాంసం అడిగితే మాంసం ఇవ్వలేదా? పదే బైబిల్ చెబుతున్న లూకాసు వార్త 11వ అధ్యాయంలో స్నేహితుడు అంటే సిగ్గుమాలని అడిగితేనంట 10 సార్లు అడిగినప్పుడు ఇచ్చి మీరు అంతలేదు అని చెప్పి వాడికి కావాల్సినన్ని ఇచ్చి పంపించినట్టు. చూడండి, అందరినీ సిగ్గుమాలు అడుగుతాం కానీ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు పదే మనమేమి, మన దేవుడు మన భర్త కంటే ప్రేమమయ్యండి, మన బిడ్డల కంటే ప్రేమమయ్యండి. మన బిడ్డలకైనా ప్రేమ పోతుందేమో, కన్న తల్లికైనా బిడ్డ మీద ప్రేమ పోతుందేమో. ఒకసారి నాకు అనిపించింది,
కన్న తల్లి బిడ్డలు మర్చిపోతుందా ఏంటి, బైబిల్ ఎక్కడ తప్పు చెప్పిందా ఏంటి అని అనుకునేవాడిని నేను ఒక్కోసారి. అయితే మేము మొత్తం 7 అన్నదమ్ములు, అందులో ఒక అన్నయ్య వాళ్ళ భార్య గర్భవతి. ఆ టైంలో ఆలోచన చేయండి, నేను అప్పుడు చదువుకున్న వయసు నాది, నన్నే కాపలా పెట్టారు పాప వాళ్ళ దగ్గర. ఆవిడ పడే బాధ చూసాను నేనేం చేస్తాను, నాకు అంతగా అవగాహన లేదే. చూశాను. ఆలోచన చేయండి ప్రియులారా, దేవుడు ఎట్టకేళ్ళకి ఉదయం నుంచి సాయంకాలం దాకా ప్రీ డెలివరీ అవుతుందేమో అనుకున్నారు, కానీ అవలేదంట పాపం. పాప అలిసిపోయిందేమో, ఆపరేషన్ చేసి బిడ్డను తీసి బయట పెట్టి, అమ్మ నీ కూతురు పుట్టింది, ఇదిగో నీ కూతురు అని చెప్పి పక్కన వేస్తే, ఉదయం నుంచి అలసిపోయిందేమో, తన బిడ్డను తెలియకుండానే ఆమె ఆ బిడ్డ మీద చేసేసింది. అప్పుడు అనిపించింది, తల్లి అయినా ఒక్కోసారి శ్రమపడి ఆ గర్భ ఆపరేషన్ సమయంలో కూడా, అయ్యో నా పక్కన నా బిడ్డ, తన స్పృహ లేదు, తనకు ఆలోచన లేదు, తన శక్తి లేదు. ఆ టైంలో బిడ్డను కూడా చూడకుండా చేయి వేస్తే ఎంత ఆలోచించినప్పుడు గబగబ పక్కన వాళ్ళు చేయి తీసి పక్కన పెట్టి బిడ్డను కొంచెం దూరం పెట్టారు. ఎందుకు మాట చెప్తాంటే అప్పుడు అనిపించింది, తల్లి అయినా మరిచినేమో అని. దేవునికి స్తోత్రం కలుగును కాక. కాబట్టి ఆలోచన చేయండి. అయినప్పటికీ దేవుడు నన్ను కాపాడుకున్నాడు. దేవుడు ప్రేమ తెలిస్తే ఆయనకి సరెండర్ అయిపోతామండి. నా దేవుడు ఎంత గొప్ప సంపన్నుడా, ఏంటి ఈ లోకం గురించే కదా అద్భుత పడేది, దీని గురించేగా నా భర్తను వదులుకున్నా, దీని గురించేగా దేవుడిని వదులుకుంటున్నా. దేవుడు ప్రేమ తెలుసుకుంటే లోకం మీద నీకు విసుకొస్తుంది, లోక ప్రేమల మీద నీకు విసుకొస్తుంది. దేవుడి మీద అపారముగా ఇదిగో దేవా నా జీవితం అని పాట పాడుతున్నమాట. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎంతో చూసి నువ్వు. మూడోది, దేవుడు కోపాన్ని కూడా గ్రహించాలి. ఏం గ్రహించాలి చెప్పండి? అక్కడే ఉంది. వాళ్ళు ఇంకా మాంసం కొట్టల దగ్గర ఏం చేస్తారంట, తింటూ ఉండగానే ఏమొచ్చిందంట, తెగులు వచ్చిందంట. మాంసం కొట్ల దగ్గర కూర్చున్న అందరూ అక్కడికి పెట్టో రాలిపోయినట్లు రాలిపోయారు. కిబ్రోతు హత్తావా అని పేరు పెట్టి, దేవుడు ఉగ్రత, తెగుళ్ళు, దురాశకి వీళ్ళకి అంతు లేకుండా పోయిందని చెప్పి. ఎందుకు మాట చెప్తాంటే ఆ మాటలోనే ఉన్నాయి. దేవుడి శక్తిని గ్రహించాలి. దేవుడి ప్రేమ గ్రహించకపోతే దేవుడి యొక్క కోపం అనే మరణాన్ని చూడాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు భయభక్తులు పడి ఉపయోగం ఉండదు. కాబట్టి ఒకటి, దేవుడిని గుర్తించు. నీ దేవుడు ఏదో సాదా సీదా అనుకుంటున్నావేమో, నీ దేవుడి యొక్క శక్తిని నువ్వు తక్కువగా చూస్తున్నావేమో. ఆయన సామర్థ్యం ఎదిగిన వ్యక్తి కలిగి ఉండాలి. కాబట్టి రెండో విషయానికి వచ్చేస్తున్నాను. మనిషి తను తాను గ్రహించుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆయన పేరు పొట్టి జక్కయ్య అని పిలుస్తున్నాం. ఎవరో చెప్పారు జక్కయ్య, ఆయన ట్యాక్స్ కలెక్టర్ కదా. జక్కయ్య యేసయ్య అంట, కుష్ఠరోగులు కాపాడాడు. సాయంత్రం వచ్చాడు జక్కయ్య చచ్చిపోయిన బతికించాడంటే ఈయన అనుకున్నాడు, ఈయన ఎవరి దగ్గర డాక్టరా, పరమ వైద్యుడా, బోధ వైద్యుడా, ఎవరో ఆయన చూడాలని ఆశ కలిగి వెళ్ళాడు. తాను గ్రహించాడు, నేను సంపాదించేదంత వ్యర్థము, నేను సంపాదించాల్సింది ఒకటి ఉంది. అదేంటో తెలుసా? రక్షణను సంపాదించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి మొదటిగా దేవుని గ్రహించు, ఎందుకంటే తృప్తికి వెళ్ళిపోతున్నారు. రెండోది ఎవరిని గ్రహించాలి? మనిషిని, ప్రాణాన్ని గ్రహించుకో. ఊరికి అంటారు చచ్చిపోతా ఇంకో అంటారు, చచ్చిపోతే నష్టమేమీ లేదు, కానీ బతికి. అందుకని దావీదు అంటాడు, నేను చావను, సజీవుడిని దేవుణ్ణి స్తుతిస్తా. నా విలువేంటో తెలుసు. ఎందుకంటే 1 కొరింథీ 6:19 వచ్చిన ప్రకారం గర్వం పెట్టి కొనబడిన వాడి నాకంటే ఒక విలువ ఉంది అన్నమాట. నెత్తి మీద రూపాయి పెడితే పలకరా అని. నా యేసయ్య ఆ వ్యక్తి కోసం కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మూడవది, దేవుని చిత్తాన్ని కూడా గ్రహించు. ఆయన విషయాల గురించి చెబుతూ అపోస్తలుల కార్యము ఇందాక చదివిన 8వ అధ్యాయంలోనే, బొచ్చు కత్తిరించి వాడు ఎదుట గొర్రెలాగా మౌనంగా ఉండినట్లు ఆయన మౌని అయి ఉన్నాడు. దేవుడు చిత్తం ఏంటి? ఎందుకు ఆయన మౌనంగా ఉన్నాడు? ఆ మాట చదువుతున్నప్పుడు ఎందుకు దేవుడు ఆ పిలుపుని పంపించి చదువుతున్నది గ్రహించుచున్నావా అని అడిగాడంటే, దేవుని చిత్తము గ్రహించకపోతే ఎంత బతికి వ్యర్థమే. ఓ మాట మమ్మల్ని అడగాలనిపిస్తుంది. ఏ రోజు మోకరించి నా కొడుకు దీవించి, కూతురు దీవించాలి అడిగి నువ్వు నన్ను ఎందుకు పుట్టించావు దేవా? నా పుట్టుకు అర్థం ఏంటి? సేవ చేయడానికా, సువార్త ప్రకటించడానికా, ఏం చేయడానికి? నా జీవితం నేను అడిగితే దేవుడు నన్ను సేవ చేయడానికి నేను పుట్టించాను.
ఇక్కడ కూర్చున్న సేవకుల జీవితంలో కూడా దేవుడు అదే చెప్తాడు. నా తల్లి గురించి నా తల్లి కూడా అడిగింది, అమ్మ దేవా నన్ను ఎందుకు పుట్టించావు? ఆ తల్లిగారితో అన్నారట, దేవుని సేవకులు నీ గర్భంలో నుంచి రావడానికి నేను పుట్టించాను. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఒక్కొక్కరు ఒక్కొక్క ఉద్దేశంతో దేవుడు పుట్టించాడు. అందుకే అంటాడు కీర్తన గ్రంథం 25:14 వచ్చిన ఒకసారి చదవండి ఆ మాట. కీర్తన గ్రంథం 25:14 2 నిమిషాలు. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలుసు. ఇప్పుడు నేను అడుగుతా, నీవు దేవుడితో భయభక్తులు ఉన్నావా? ఈ పాడికి నీ పుట్టుకు రహస్యం ఏంటో తెలుసుకోవాలి. ఆయన మర్మము, నిన్ను పుట్టించే మర్మం ఏంటి? మనోహ అడుగుతుంది, సంశోధించావు దేనికి ప్రభువా? దేవుడు చెప్పాడు, ఇశ్రాయేలీయుల మీద బలాఢ్యుడై ఫిలిష్తీయులను ఎదిరించి ఇశ్రాయేలుని కాపాడడానికి. మరి రోజు నేను దేవుడు ఎందుకు పుట్టించాడు? దేవుడు మన పుట్టుకలో ఉద్దేశాన్ని గ్రహించాడు. దేవుడిని అడగాలి, నా పుట్టుకు దేనికి? ఈరోజు దేవుడు మందిరానికి ఎందుకు వచ్చావు? ఒక ఉద్దేశం ఉంది. దేవుడి మాటలు వినడానికి, ఆయన మాటల్లో ఏదో మర్మాన్ని, ఆయన మాటలో సందేశాన్ని, ఆయన మాటలో గ్రహింపును నీకు రావడానికి దేవుడిని ఇక్కడ పంపించాడు. ప్రతి దాన్ని గ్రహిస్తున్నావా? దేవుని చిత్తాన్ని కూడా గ్రహించి, ఏంటి దేవుని చిత్తము? ఆయన నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో మరణించి మృత్యుం చేయడం తిరిగి లేచి పునరుద్ధారుడై నీ కొరకు ఆయన నేడు సజీవుడై నీ పాపాన్ని, నీ శాపాన్ని, నీ మరణాన్ని ఎరిగి, ఈ మరణమా నీ ముళ్ళెక్కడని చెప్పగలిగినట్లు దేవుడి కొరకు నిష్ఠా గరిష్ఠురాలై దేవుడిని గ్రహించి, దేవుడి శక్తిని అనుభవించి దేవుడి కొరకు నిలబడే వ్యక్తిగా నువ్వు ఉంటావని దేవుని ఉద్దేశం కాదా? ఆయన పనిముట్టు అని దేవుడు అనుకుంటూ ఉండగా గ్రహించి, దేవాని కొరకు నేను వాడబడతాను, నీ పనిలో నేను ఉంటాను, నాకు కుటుంబం ఇస్తే నీ దాన్ని దీవించి ఆశీర్వాదకరంగా ఉంటానని చెప్పగలిగేటట్లు ఈ రోజు ఉపవాస ప్రార్థన రోజైనా ఒక్క దినము దేవుని సరిగా 1 గంట దేవుడి కొరకు కనిపెడుతూ, ప్రభువా నీ చిత్తములు, నీ ఉద్దేశములు, నీ సంకల్పములు, నీ సమస్తములు గ్రహించగలిగే గ్రహింపు శక్తి నాకు దయచేయమని అడగలిగితే దేవుడి లోకంలో నిన్ను పుట్టించినందుకు పుట్టుకకు అర్థము పరమార్థము కలిగినట్లుగా జీవించగలిగే కృప దేవుడి ఆనంద ప్రాంతానికి, ప్రాంత ప్రజలకు మీకు అనుగ్రహించి, దేవుడి సేవకుల యొక్క శక్తిని గ్రహించి, ఆయనను వాడుకుంటున్న విధానాలను గుర్తించి ముందుకు సాగిపోయే కృప దేవుడు అందరికి అనుగ్రహించిన కాక తలవంచని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మడానికి వందనాలు, స్తోత్రాలు. గ్రహించుచున్నావా? గ్రహింపు శక్తి నీకు ఇవ్వడానికి నేను వచ్చాను. దానియేలు గ్రహించినప్పుడు అక్కడున్న మాటలలో 90 వారములకు అర్థము తెలుసుకున్నాడు. దానియేలు నువ్వు గ్రహించుచున్నావా అని అన్నప్పుడు గ్రహించి, ఇశ్రాయేలు ఇంకా బబులోనులో ఉండడానికి వీళ్ళేదో 70 సంవత్సరాలు ఐగుప్తు చెరలో నుంచి బయటకు వచ్చారు. దేవుని ఉద్దేశంగా ఉండడం కాదని ఉపవాసం ఉంది. దేవుని సన్నిధిలో బబులోను నుండి దేవుని ప్రజలను కాపాడి బయటకు తీసుకొచ్చిన దానియేలుకు గ్రహింపు శక్తి ఇచ్చిన దేవుడు ఈరోజు నీకు గ్రహింపు శక్తి ఇవ్వాలనుకుంటుండగా నీ శక్తి నాకు దయచేయమని ప్రార్థన చేసుకున్నాం. మహాగరుడ మహోన్నతులానికి వందనాలు. ఇంతవరకు ఈ ప్రాంత ప్రజలతో మీరు మాట్లాడిన ప్రతి మాటలను స్థిరపరచండి. ప్రతి మాటలో ఉన్న ఉద్దేశాన్ని, మాటలో ఉన్న శక్తిని గ్రహించగలిగేందుకు ప్రభువా మా మనోనేత్రములను తెలిసి ప్రతి బిడ్డని కొరకు ఆలోచించగలిగే కృప దయచేయండి. యేసు పరిశుద్ధ నామాన్ని వేడుకొంచున్నాము. అవకాశం ఇచ్చిన సేవకులకు వందనాలు.